వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ యాక్ట్రెస్ సంధ్య జనక్ గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మేడం, మమ్మల్ని చూస్తుంటే ఆంధ్ర హేమమాలిని, తర్వాత ఆ టీత్ చూస్తుంటే మీకు రాధిక గారిలా కనిపిస్తున్నారండి నాకు. ఓకే. మామూలుగా ఫుల్గా చూస్తే అత్తారిని దారిదిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారిలాగా, అదే నదియా గారిలాగా అనిపిస్తున్నారు. అమ్మో. అంటే నాకు ముగ్గురులాగా అనిపించారు. ఓకే. ఎక్కువ మంది ఏమంటారు మేడం మిమ్మల్ని చూసిన వాళ్ళు, అంటే మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ, ఎక్కువ నేను చెప్పింది 3 ఏమైనా కరెక్టా, 1 ఏమైనా ఉందా దాంట్లో? ఓ ఎస్. నేను చెప్పింది రెండు తప్పదు. కరెక్ట్. 2 కరెక్ట్. రెండు కరెక్ట్. ఏంటి మేడం అవి? ఫస్ట్ మీరు చెప్పింది ఆంధ్ర హేమమాలిని, ఆంధ్ర హిమమాలిని, ఇంకోటి రాధిక. రాధిక గారు, అండ్ నదియా మీ దగ్గర నుంచి వింటున్నా. అవునండి. నాకు ఎందుకు అలా అనిపించింది. అంటే లేకపోతే నేను చూసిన చూపు అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది మేడం. ఆఫ్ కోర్స్. నాకు అలా కనిపించారు నాకు. చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్. ఓకే. యాక్చువల్గా ఎంతమంది హీరోలు మీరు చూసారు మేడం? పవన్ కళ్యాణ్ గారిని వేశారు, తీన్ మారారు, తీన్ మార్ మూవీలో విజయ్ దేవరకొండ, ఆఫ్ కోర్స్. ఇంకా ఇంకెవరు మేడం? అల్లరి నరేష్ మేడం. అల్లరి నరేష్ తో చేశానండి. 4 మూవీస్ చేశాను. అందులో 2 మూవీస్ లో ఆయన మదర్గా చేశాను. ఓకే. ఇంకా ఇంకెవరు హీరోలు ఎవరెవరితో మీరు నటించారు? నాగార్జున గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు. సో ఆల్ ద టాప్ హీరోస్ అండి. మోస్ట్లీ అల్లు అర్జున్ గారు, వీళ్ళందరితోటి నేను ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఒక నాగ చైతన్య గారు ఎక్కడో మిస్ అయిపోయారు. లేకపోతే ఆయన ఉండుండే నా బకెట్ లిస్ట్ లో వీళ్ళందరూ ఉండేవారు. విషయం ఏంటంటే మీరు ఒక రిచ్ అమ్మలాగా, నాకు అంటే అమ్మ అంటే రిచ్ అమ్మ కావాలంటే సంధ్య జనక్ గారు. అది నాకు అంటే బీదవాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు బిందులు వేసుకుని వెళ్తుంటారు, వాళ్ళు కాకుండా కొద్దిగా రిచ్గా, కొద్దిగా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, డైనమిక్గా ఉండాలంటే సంధ్య జనక్. అందుకోసమేమో నాకు ఎక్కువ పల్లెటూరు రోల్స్ అవి ఎక్కువ గబక్కుమని నాకు రాలేదు. తీన్మార్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు యాక్ట్ చేశారు మేడం పవన్ కళ్యాణ్ గారితో? దాదాపు ఒక 1 వీక్ మేము వారణాసిలో చేసామండి. 1 డే ఇక్కడ చేశాను, 1 ఫుల్ నైట్ అనుకోవచ్చు. ఈవినింగ్ 6 o'clock టు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock. సో అది చాలా మెమరబుల్ షూట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఇంకా నాకు ఆసమ్ అండ్ గ్రేట్ గా అనిపిస్తుందండి. ఆ టైంలో ఎలా ఉండరు మేడం పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన నిజం చెప్పాలంటే ఆయన ఈజ్ అన్ యాక్టర్. ఆయన రోల్లో దిగిపోతారు, ఇంకా చాలా ఇమ్మర్స్ అయిపోతారు, దాంట్లో పాత్రలో ప్రవేశించేస్తారు. ఓ ఎస్. ఓకే. అండ్ హీ లివ్స్ ఇన్ ద రోల్. అంటే మిగతా నటులతో ఎలా ఉంటారని ఖాళీ సమయం ఇది ఇప్పుడంటే అది క్యారవాన్ అని అలా వచ్చేసినాయి అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, వెళ్ళి షూటింగ్ చూసాను అనుకోండి, షూటింగ్ గ్యాప్ లో ఎవరు క్యారవాన్ లాగా వెళ్ళిపోతున్నారు. నేను చిన్నప్పుడు వెరీ బిగినింగ్ లో వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ చూసినప్పుడు షూటింగ్ గ్యాప్ లో చెట్ల కింద పక్కన కూర్చొని, అది ఆ ఫీల్డ్ కాకుండా పక్కన ప్లేస్ లో చేసి కూర్చునేవారండి. అవును. సో అప్పుడు రాత్రి ఇది ఒక ట్రైన్ షాట్ మాట, వారణాసికి వెళ్ళే ట్రైన్. ఆ ట్రైన్లో ఒక సందర్భం జరుగుతుంది. స్టేషన్కి మేమంతా వెళ్ళటం, నేను, ముఖేష్ రిషి గారు నా హస్బెండ్, అందులో తర్వాత రజిత ఉన్నారు కదా, తను పెద్ద కూతురు, తర్వాత ఇంకో 2 కూతుళ్ళు. సో ముగ్గురు కూతుళ్ళు, నేను, మా హస్బెండ్, మేమంతా పవన్ కళ్యాణ్ని అంటే మా అమ్మాయిని పంపిస్తున్నాం ట్రైన్లో. సో అది సిచ్యువేషన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మేము అంతా అంటే అట్నుంచి ఆయన రావాలి, మేమంతా ఇక్కడ నుంచోవాలి. అది సో షార్ట్ అది రెడీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాజువల్గా అలా వచ్చి నా పక్కన నుంచుని, ఏంటి మీరు కొత్తగా కనిపిస్తున్నారు, ఈ మధ్య వచ్చారా ఇండస్ట్రీకి అంటే, అవును సార్, నేను హ్యాపీ డేస్ తోటి వచ్చాను, తమన్నా మదర్గా. అదే మిమ్మల్ని చూసాను, నోటీస్ చేశాను, ఎక్కడో ఫెమిలియర్గా కనిపిస్తున్నారు మీరు. అవును సార్, మీతో చేయడం ఇలాగ అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది?
ఈ ఫీల్డ్లో. మీరేం చేసేవారు ముందు అంటే ఇలాగా టీచర్గా చేశానండి, తర్వాత లెక్చరర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, తర్వాత ఆల్సో సైన్స్ జర్నలిస్ట్ ఫర్ 10 years విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను. సో మరి సినిమా ఎలాగా ఆయన టీచరు, సాఫ్ట్ స్కిల్ ట్రైనరు, ఇదేంటి పిల్లలేమో 2 అబ్బాయిలు అనుకుంటా అప్పటికి. అవును, 2 అబ్బాయిలకి మీరు ఈ సినిమా ఫీల్డ్. అబ్బా, ఆయన నాకు వచ్చిన డౌట్ మీకు ఆయన కూడా వచ్చింది. అదే మరి సినిమా ఫీల్డ్ ఏంటి ఇక్కడ ఎలాగ వస్తారు సడన్ గా అని. అవునండి, సడన్ గానే నాకే ఇంకా నేను ఇంకా అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అన్ని ఆశ్చర్యంగా ఉంటుంది మీకు కూడా. నాకే ఇంకా మీ పక్కన నుంచోవడం ఏంటి, నేను ఇక్కడ ముఖేష్ రిషి గారు ఏంటి, ఏమన్నా అదే కళ చూస్తున్నారా ఏంటి అని ఒక ఇలా అని నేను ఆయన నవ్వారు. అదే లేదు లేదు లేదు, దిస్ ఇస్ రియల్ షార్ట్ గోయింగ్ ఆన్. సో మీకు ఇక నో మోర్ డ్రీమింగ్, యు ఆర్ ఇన్ ద యాక్చువల్ సిచువేషన్ ఉన్నారు. సో ఐ విష్ యూ వెల్, మీరు బాగా చేయండి అని చాలా అంటే ఎంకరేజింగ్ గా చాలా బాగా మాట్లాడారు. ఏవద్దంటే కొద్దిగా సీరియస్ గా ఉన్నారు అనుకోండి, అవునండి, మాట్లాడలేదనుకోండి మన భయం వేస్తుందండి. కాకుండా వచ్చి మాట క్లోజ్ గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక పాత్ర, నేను అదే అనుకున్నాను. సపోజ్ ఆయన అంటే ఎంతైనా కూడా వాళ్ళు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు వీళ్ళందరూ చూస్తూ వచ్చాం కదా. సో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనతోటి ఉంది మీకు కాంబినేషన్ అన్నప్పటికీ కొంచెం ఒక ఇదిగా అనిపించింది. ఎదురొస్తే ఎలాగ నేను మసలుకుంటాను ఆయనతోటి, సో చేయగలనా లేదా అని. సో అక్కడ డైలాగ్ కూడా అంతా నాకు ముఖేష్ రిషి గారి తోటి ఏమో 2-3 చిన్న డైలాగ్సే కానీ బాగుంటాయి. సో అది కూడా పర్వాలేదు, చేసేసాను, ధైర్యంగా చేసేసాను, ఏం తిట్టించుకోలేదు. అది జనరల్ ఏం చేశారంటే కొంతమంది నేను విన్నదనమాట, అవునండి, ఏమా ఎవర్రా తీసుకొచ్చింది ఇవన్నీ అలా ఎవరు అంటుంటారు. అందరూ కాదు, అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారండి, కొంతమంది చాలా పేషెంట్ గా ఉంటారు, కొంతమంది అలా ఉండరు. వాళ్ళకి అనుకుంటే వాళ్ళు ఒక వ్యూ తోటి వస్తారు కదా. సో అండ్ డెఫినెట్లీ వాళ్ళు వెన్ కాస్టింగ్ చేసినప్పుడు దే ఎక్స్పెక్ట్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అని అండర్స్టాండింగ్ అని యాక్టర్స్ దగ్గర నుంచి. అప్పుడు భోజనాలన్నీ కలిసి చేసేవారా లేకపోతే విడివిడి? లేదండి, పవన్ కళ్యాణ్ గారు వేరేగానే అంటే రూమ్ ఇచ్చి ఉంటారు. ఆఫ్ కోర్స్ అక్కడ పెద్ద హోటల్స్ అవి వారణాసిలో అయితే మాకు చాలా మంచి తాజ్ హోటల్లో ఉంచారు. నేను రజిత గారు అంతా మేమంతా ఆపోజిట్ రూమ్స్ లో ఉండేవాళ్ళం. వెరీ నైస్. అక్కడ గంగా నది, అది అక్కడ హారతి, గంగా హారతి అంటారు చూడండి, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా మనకి భక్తి భావం వస్తుందండి. ఎక్కడి నుంచి పుట్టుకుని వస్తుంది లోపల నుంచి. ఎందుకంటే నేను అంత భక్తురాలు కాదు, పూజ చేసుకున్నా కానీ రోజు ఇలా గుళ్ళకి వెళ్ళటం ఇది అది అని అంత లేదు. బికాజ్ నేను అంతా పుట్టి పెరిగిందంతా నార్త్ అండి. సో ఐ క్యారీ దట్. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు జ్ఞాపకం ఉందంటే? రెమ్యూనరేషన్ ఆ రోజుల్లో ఇచ్చాను ఒక అప్పుడంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు నాకు 17 years అయిందండి. సో ఇది ఒక 15 years బ్యాక్ అనుకోవచ్చు. ఒక 15 అలా ఇచ్చారు. 15,000 పర్ డే. ఓకే, పర్ డే. అంటే అప్పుడు 15,000. అవునండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇవాళ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాను పర్ డే? అంటే నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను మేడం, తీస్తారు మిమ్మల్ని ఒక రోజుకి ఎంత తీసుకుంటారండి? ఎనీథింగ్ టిల్ 40 or 50. 40,000, 50,000. అలాగే ఒక 10 రోజులు అలా తీసుకుంటే మాత్రం కొద్దిగా తగ్గింపు. నేను ఎప్పుడు కొంచెం అనుకూలంగానే ఉంటాను, నాట్ వెరీ డిమాండింగ్. అది ఎందుకంటే పేరు వస్తుంది, మీకు గుర్తింపు ఉంది, అటువంటిప్పుడు కొద్దిగా డబ్బుల గురించి ఆలోచించకుండా ఆ డైరెక్టర్ అన్ని కూడా చూస్తారనమాట. ఎందుకంటే మనం ఇంకో 4 సినిమాలు ఎక్స్ట్రా చేయగలం అవును కదా. అదే